మావల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 181/8లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూముల్ని నకిలీ పత్రాలతో తమదని చూపించి మోసం చేసిన ఘటనలో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్టు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం మావల పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మావల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శెట్టి రమాదేవికి చెందిన సుమారుగా 3 ఎకరాల భూమిలో కొంతమంది అక్రమంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించారని ఆమె ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. విచారణ జరిపి ప్రధాన నిందితుల్లో ఒకరైన ధరావతి ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేసినట్లుగా తెలిపారు. ఇతను గతంలో తహసీల్దార్ కార్యాలయంలో కాంట్రాక్టు టైపిస్టుగా పని చేయడంతో రెవెన్యూ ప్రక్రియలపై అవగాహన కలిగి ఉండే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అతని వద్ద నుంచి ఒక యాపిల్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులో నకిలీ పత్రాలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు గుర్తించామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు దుర్వ నాగేష్ ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లుగా తెలిపారు. మావల పోలీస్ స్టేషన్లో కొద్ది ల్యాండ్ ఇష్యూస్ చాలా బయట వస్తున్నాయి. మనం కలెక్టర్ గారు అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని రిప్లై చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు పూర్ పీపుల్ ఏమైనా ప్లాట్ కొనుక్కున్నారంటే అది కొన్ని చాలా ఫేక్స్ దానిలో తెలుస్తున్నాయి. నాకు చాలామంది పైన ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగింది. కొంతమంది ఎంపీపీ ఎక్స్ఎంపీటీసీ అట్లా కూడా వాళ్ళు ఉన్నారు. ఈ కాకుండా కూడా ఇప్పుడు నిన్న మొన్న కూడా ఒక లీడర్ ఇతను దుర్వ నాగేష్ పేరు, ఇంకొక నిన్న కూడా ఇంకొక ధరావత్ ప్రవీణ్ వీళ్ళకి కూడా అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. జనాలతో మనవి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏమైనా ప్లాట్ కొనాలి అంటే దయచేసి మీరు మొత్తం ఫస్ట్ వెరిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఇంకా ఆగట్లేదు, ఆల్రెడీ చాలామంది జైలుకి పోయారు, చాలామంది పైన కేసీలు అయినాయి, స్టిల్ ఇది వస్తూ ఉంటున్నాయి. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే ఏమైనా మీరు ప్లాట్ కొనాలి లేకపోతే ఏమైనా కొనాలి అంటే ప్లీజ్ గెట్ దట్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్. లోకల్ తహసీల్దార్ దగ్గర పోయి ఈ డాక్యుమెంట్స్కి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అంటే బేసిక్ ఇక్కడ ఏం నడుస్తుంది అంటే ఆ మున్సిపాలిటీ నుంచి లేకపోతే వేరే ఎక్కడి నుంచి వాళ్ళు ఒక ఫేక్ నంబర్ కలెక్ట్ చేస్తున్నారు. ఓపెన్ ల్యాండ్ ఉంటుంది, దానికి ఆ మున్సిపల్ నంబర్ వస్తుంది, దాన్ని బేస్ చేసి ఏం లింక్ డాక్యుమెంట్స్ ఉండట్లేదు. కొనుక్కున్న వాళ్ళు కూడా ఏం పాత లింక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయట్లేదు. దానివల్ల ఇది వన్ బై వన్ నెక్స్ట్ విక్టిమ్స్ తయారవుతుంది. అదే ఒక్కటి. ఇది కాకుండా కొంతమంది ప్లాటింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ల్యాండ్కి లోపల పోతున్నారు, వాళ్ళకి ల్యాండ్ లేదు, నెక్స్ట్ ల్యాండ్కి పోతున్నారు. అట్లా చాలా పిటిషన్స్ వస్తున్నాయి. సో దయచేసి కొనుక్కునే వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మీరు మీ సొంత చాలా కష్టపడి డబ్బులు కొనుక్కొని మీరు ఇట్లైనా ప్లాట్స్లో పెడతారు. సో దయచేసి మీరు ఎంఆర్ఓ దగ్గర పోయి ప్రైవేట్ లాయర్ దగ్గర పోయి ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత పొజెషన్ ఉందా లేదా, పేపర్ కాకుండా ఫిజికల్గా కూడా ల్యాండ్ ఉందా లేదా, మీరు అక్కడ పోతున్నారు చుట్టుపక్కల వాళ్ళకి అడిగి ల్యాండ్ ఉంటే మీరు ఇది చేయండి. అదే ఇక కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకా కూడా పిటిషనర్స్ ఇట్లయినా ఉంటే దయచేసి పోలీస్ స్టేషన్ పోతే మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. ఎన్టీసీ బెటర్ వచ్చింది అంటే ఇన్వాల్వ్ చేస్తే ఎవరైనా డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే, మన డిపార్ట్మెంట్ ఉండొచ్చు, వేరే ఉండొచ్చు, ఎవరిది ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం 100% ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఏమైనా వాళ్ళ తప్పు ఉంటే అది మనకి తెలుస్తుంది, దాన్ని బట్టి మనం పోతున్నాం. కన్ఫెషన్లో కూడా కొంతమంది చెప్తున్నారు, దాన్ని బట్టి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. రీసెంట్గా కూడా ఒక పర్సన్ ఐ డోంట్ నో దత్తు అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అట్లా ఏమైనా